ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం సాయి మనస్విని. ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో చక్కటి ఆలోచన విధానంతో సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. మీ తల్లి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామితో యాత్రలు చేసే అవకాశము కలదు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకుంటారు. విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి ఇబ్బందులు ఉండును. ఐరన్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. తండ్రి నిర్ణయాలతో ఏకీభవించవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో ధైర్యాన్ని కోల్పోతారు. సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేయాలి. మీ శారీరక శ్రమ గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ అదృష్టం తోడవుతుంది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. చండీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారంలో నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతాన తెలివితేటలను చూసి ఆశ్చర్యపోతారు. పెరాలసిస్ వ్యాధితో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత కన్ఫ్యూజన్కి గురవుతారు. శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. కళారంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి ఆదాయము ఉంటుంది. మీ జీవిత భాగస్వామి విషయంలో నిలకడైన ఆలోచన విధానం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. నూతన దంపతులకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కలవు కాబట్టి కొంత సమన్వయంతో ఉండండి. మీ ఆలోచన విధానము మరియు ప్రవర్తన ఇతరుల మనసును నొప్పిస్తుంది. వృత్తిపరమైన పనులు ఆలస్యమవుతాయి. తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈ వారంలో సోదరులతో చర్చలు నిర్వహిస్తారు. తల్లి సౌఖ్యము ఉంటుంది. సంతాన భవిష్యత్తు కోసం పాటుపడతారు. విద్యార్థులు శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో సఖ్యత బలపడుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వైరల్ ఫీవర్ వచ్చే అవకాశాలు కలవు. జ్యోతిష రంగంలో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. తండ్రికి ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు కాబట్టి తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వృత్తిపరమైన విషయాలలో అశ్రద్ధ చేయకూడదు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆయిల్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో కుటుంబపరమైన సౌఖ్యము ఉంటుంది. సోదరులతో తగాదాలు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు సంబంధించిన విషయాలలో ఆచితూచి అడుగులు వేయాలి. మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి పదోన్నతులు ఉండును. మెడికల్ షాప్స్ నడిపే వారికి సంతృప్తికరమైన ఆదాయము ఉంటుంది. మీ సమస్యలకు తగ్గ పరిష్కారాన్ని అన్వేషించాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. వృత్తిపరమైన ఎదుగుదల కోసం శ్రమించాలి. ఈశ్వరారాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి సింహరాశి వారికి ఈ వారంలో మంచి మనసుతో శత్రువులను కూడా క్షమిస్తారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. కుటుంబపరమైన కలహాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. సోదరులతో చర్చలు కొలిక్కి వస్తాయి. శరీరంలో వేడి పెరగడం వలన ఇబ్బంది పడతారు.
వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ధనపరమైన ఇబ్బందులు ఉండును. మీ కష్టానికి తగిన ఫలితము ఉంటుంది. దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి కోసం శ్రమ చేయవలసిన సమయం. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు తమ గమ్యస్థానానికి చేరుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. స్థిరత్వంతో నిర్ణయాలు తీసుకోవడం వలన విజయాలు సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు తొలుగుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహన ప్రాప్తి కలదు. లగ్జరీ ఐటమ్స్కి సంబంధించిన వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సంతృప్తికరమైన ఆదాయము ఉంటుంది. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. మీ పుత్ర సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. గణపతి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు తమ ఎంచుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. స్త్రీలు అందం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న అభిప్రాయ భేదాలు తొలుగుతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. కుటుంబ సభ్యులతో తగాదానికి దిగడం అంత మంచిది కాదు. స్నేహితులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు. సంతాన భవిష్యత్తుకై ప్రణాళికను సిద్ధం చేయాలి. ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటుంది. చిట్ ఫండ్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో శుభకార్యం నిర్వహించే అవకాశము కలదు. బంధుమిత్రులను కలుసుకొని విందు భోజనము చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. అధికమైన ధన వ్యయము చేయవలసి వస్తుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలను పొందగలుగుతారు. మీరు ఇతరుల మీద చూపించే ఆరాటం వలన నష్టపోయే అవకాశము కలదు. ప్రతి చిన్న విషయంలోనూ మొండితనం అంత మంచిది కాదు. శరీరానికి గాయాలయ్యే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో యాత్రలు చేసే అవకాశము కలదు. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. పిల్లల విషయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారంలో తండ్రి నిర్ణయాలతో ఏకీభవిస్తారు. 2 రకాల ధనార్జన ఉంటుంది. చక్కటి ఆలోచన విధానంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగస్తులు వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు తొలుగుతాయి. తరచూ మీ అభిప్రాయాలను మార్చుకోవడం వలన ఇతరులు మిమ్మల్ని ద్వేషించే అవకాశము కలదు. ధనాన్ని పొదుపు చేసుకోవలసిందిగా చెప్పదైన సూచన. చెడు స్నేహములకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు అన్ని విధాల అదృష్టం తోడవుతుంది. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. విద్యార్థులకు యోగ కాలము. సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో తల్లితో కలహం అయ్యే అవకాశాలు కలవు. తండ్రి నుంచి వచ్చే ఆస్తి చేతికి అందుతుంది. వృత్తిపరమైన ఎదుగుదల మానసిక ప్రశాంతతకు కారణమవుతాయి. విద్యార్థులు తమ లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. జ్యువెలరీ వ్యాపారస్తులకు అధిక లాభాలు
ఉండును. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు గోచరిస్తున్నాయి. బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. అధిక ఖర్చులు చేయకూడదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకూడదు. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈశ్వరారాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో ఏ నిర్ణయమైనా మీ జీవిత భాగస్వామితో చర్చించి తీసుకుంటారు. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశము కలదు. తండ్రి చేసే వృత్తి వ్యాపారాలు చేసేవారికి యోగకాలము. అనవసరమైన విషయాలలో తలదూర్చకూడదు. మీ జీవిత భాగస్వామితో సఖ్యత బలపడుతుంది. విద్యార్థులు తమ శ్రమ చేయవలసిన సమయం. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి శత్రువుల మీద విజయం సాధిస్తారు. మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది. వాత సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. కొడుకు యొక్క ప్రవర్తనను చూసి ఆనందిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఎడమ కంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. క్రీడారంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. రిపోర్టర్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. తల్లితో కలహం అంత మంచిది కాదు. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. మరియు మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. సంకల్పించిన పనులు ఆలస్యమవుతాయి. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. కోర్టు కేసులకి సంబంధించిన పనులు వాయిదా పడతాయి. ఉన్నంతలో సంతృప్తి చెందుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన. సర్వే జన సుఖినో భవంతు.